సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. సో కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కోలోరెక్టల్ కార్సినోమా, అది కూడా ఒక్కరికంటే ఎక్కువ మందికి. అంటే యూజువలీ మనం నేను ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసినట్టు ఏజ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ ఏజ్లో వచ్చింది. సో యూజువలీ లెస్ దాన్ 50 ఇయర్స్ ఏజ్లో వచ్చింది అంటే ఒక్కరికున్నా సరే మనం చాలా మిగతా ఫ్యామిలీ వాళ్ళంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒకవేళ లెస్ దాన్ 50 కాకపోయినా ఒక ఇద్దరు నుంచి ముగ్గురికి ఆల్రెడీ హిస్టరీ ఉంది అంటే మాత్రం ఇదే పెద్ద పే క్యాన్సర్ అనే హిస్టరీ ఉంటే మాత్రం అప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళకి అర్లీ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉండడం అనేది అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. మిగతా ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. సో రెండోది ఏంటి అంటే ఆల్కహాల్ కన్జప్షన్, అంటే మందు. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటిదంటే స్మోకింగ్. స్మోకింగ్, ఈ ఆల్కహాల్ అనేది చాలా వాటికి ఎలాగైతే కారణమో ఈ కోలాన్ క్యాన్సర్ కూడా అవి రెండు ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే రెడ్ మీట్ తినడం. రెడ్ మీట్ అంటే మనకి యూజువల్ ఏంటంటే మాంసం, యూజువలీ బీఫ్ కానీ పోర్క్ కానీ మటన్ కానీ. సో ఆ మీట్లో కూడా ఏంటి అంటే ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఆ బార్బిక్యూలు చేసుకొని తింటారు. ఇంకొకటి ఏంటిదంటే ఫ్రైడ్ మీట్ అంటే యూజువలీ కొంచెం ఉడకబెట్టింది కొంచెం బెటర్ ఎప్పుడైనా. ఆ ఫ్రై చేసేసి ఇంకొకటి పికిల్డ్. చాలామంది పచ్చళ్ళు ఎలా అంటే ఈ మటన్ పచ్చళ్ళు ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకుంటారు. సో దాంట్లో లాట్ ఆఫ్ సాల్ట్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో చే మనకి ఆ మీట్ అనేది చేంజ్ అవుతుందనమాట. అంటే చార్డ్ అంటే కొంచెం బొగ్గులాగా అవుతుంది. ఎస్పెషల్లీ బార్బిక్యూ దాంట్లో బాగా వేడి అవ్వడం వల్ల, ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల చార్డ్ అయిపోతుంది. చార్డ్ అంటే ఆ నల్లగా బొగ్గులాగా అయిపోతుంది. సో అది చాలా ప్రమాదకరమైన ఫుడ్ అనమాట. యూజువలీ అది అవాయిడ్ చేస్తే బెటర్.